రండి, ఈరోజు సంఘ ప్రార్థనలో సంఘముగా ఎలుగెత్తి ఎవరికి వారం గొంతెత్తి ప్రార్థన చేయటం కొరకై కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము. దేవుని లేఖన భాగాన్ని చూస్తున్నట్టయితే 19వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుదాం. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే నా హృదయములో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మన హృదయంలో మనం పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభు మన ప్రార్థన విన్నటువంటి ప్రభువుగా మనం చూస్తున్నాం. చాలామంది ఎలా ఉంటారంటే చేయాల్సిన పాపాలన్నీ చేసేస్తాము, మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఫ్యాన్ ఆపేసండి, అక్కడ మనుషులు లేరు కదా, ఇది అక్కడ. కాబట్టి మనం ఎలా ఉంటామంటే చేయాల్సిన పాపాలు ఈ రెండు ఆపేసండి, చేయాల్సిన పాపాలన్నీ చేస్తాం, చివరికి దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. విషాదం ఏంటంటే చాలామంది యొక్క మనుషుల యొక్క జీవితాలు మనం గమనించినట్లయితే, చాలామంది దేవుని ప్రజల యొక్క జీవితాలు చూసినట్లయితే ప్రార్థనకు వస్తాం, ప్రార్థన అనుభవం కలిగి ఉంటారు, కానీ పాపం అన్నది విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అందుకే దేవుడు మనం ప్రార్థన చేసిన వినకపోవడానికి కారణం ఇదే. మనం ప్రార్థన చేసిన దేవుడు వినకపోవడానికి కారణం ఏంటంటే ప్రియులారా, బైబుల్ సెలవిస్తున్నమాట. ఎందుకు ఇంటలేదు ఆయన మనం ప్రార్థన చేసిన ఆయన మన ప్రార్థన ఎందుకు ఇంటలేదంటే, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనం వినకపోవును. అంటే ప్రభు మనం వినకపోవడానికి మన ప్రార్థన సంఘంగా కూడి సంఘ ప్రార్థన చేస్తున్నాము. ఎన్నో నూతన ఆత్మల కొరకు, లేదా మన కుటుంబాల్లో రక్షణ కొరకు కానీ, మన జీవితాల కొరకు, మంచి వివాహాల కొరకు, మన పిల్లల భవిష్యత్తు వివాహాల కొరకు కానీ, లేదా జాబుల కొరకు కానీ ఎన్ని చేస్తున్నా ప్రభు ఎందుకు మన ప్రార్థన వింటలేదు అని అంటే, ఒక మాట దావీదు రాజు అంటాడు, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన యెహోవా నా మనవి వినడం. కాబట్టి హృదయంలో పాపం ఉంటే ప్రభు మన ప్రార్థన వినడం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, లక్ష్య పెట్టిన ఎడల, లక్ష్యం చేసిన ఎడల అంటే అర్థం ఏంటంటే మనస్సు పెట్టిన ఎడల. పాపం మీద మన హృదయంలో మనస్సు కానీ మనం పెడితే ప్రభు మన ప్రార్థన వినడం. అంటే మన హృదయము పాపం పైన మనసు పెట్టినప్పుడు, హృదయంలో ఉన్న పాపం మీద మనం మనసు పెట్టినప్పుడు, మన హృదయంలో ఉన్న పాపం పైన మనం లక్ష్య పెట్టినప్పుడు ప్రభు మన మనవి విననవాడుగా ప్రభువుని చూస్తూ వస్తున్నాం. అయితే దేవుని వాక్యాన్ని చూసినట్లయితే హృదయంలో ఎక్కువగా లక్ష్య పెట్టే పాపములు కొన్ని ఉన్నాయి. హృదయంలో ఎక్కువగా లక్ష్య పెట్టే పాపములు, ఒక మాట చెప్పాలంటే ఎక్కువగా హృదయంలో మనస్సు పెట్టే కొన్ని పాపాలు ఉన్నాయి. కాబట్టి వాటిని బట్టి, కొన్ని పాపాలు చాలా ఉన్నాయి, కానీ వాటిని బట్టి దేవుడు మన ప్రార్థన వింటున్నా. మన హృదయంలో మనం పాపాన్ని లక్ష్య పెడుతున్నాం, అంటే పాపం మీద మనసు పెడుతున్నాం. సో మన హృదయంలో పాపం మీద మనసు పెట్టినటువంటి చాలా, హృదయంలో పాపం లక్ష్య పెట్టింది కానీ మనసు పెట్టినవి ఉన్నాయి కాబట్టి ప్రభు మన ప్రార్థన వినడం. మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నా ప్రార్థన వింటలేదు, నేను ఎంత మొరపెట్టినా దేవుడు ఎందుకు వింటలేదు, నేను ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఎందుకు దేవుడు నా ప్రార్థన సమాధానం ఇవ్వట్లేదని మనం ఆలోచన చేస్తాం, ప్రశ్నిస్తాం. ఒక్కోసారి దేవుడిని అంటాం, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఇలాంటి కష్టాలు వచ్చినాయి, ఎందుకు ఇలాంటి బాధలు వచ్చినాయి. మనసు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రార్థన సరైన విధానంలో లేదు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి వచ్చాం, మంచివారమే కాదని నేను అంటున్నా, కానీ మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మన హృదయం ఎలా ఉండాలా? పాపాన్ని లక్ష్య పెట్టకూడదు. అంటే పాపం పైన మన మనసు ఉండకూడదు. మన హృదయంలో ఉన్న పాపం మీద మనసు ఉండకూడదు. మన హృదయంలో పాపాన్ని ఎప్పుడైతే మనం లక్ష్య పెడతామో, దాని మీద ఎప్పుడైతే మనసు పెడతామో, అప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వినడం, ఆలకించడం. అయితే కొన్ని విషయాలు మన హృదయంలో ఎక్కువగా లక్ష్య పెట్టే పాపంలో, లేదా ఎక్కువగా మన హృదయంలో ఎక్కువగా మనసు పెట్టే పాపాలు ఏంటంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి.
వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభువుని చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు సంఘ ప్రార్థన కొరకే వర్తమానం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కానీ యజమానుల వైపు చూస్తున్నట్లు మా కొనని మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన్నదై చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడిన ప్రభావ, నీ ప్రజల పక్షాన్ని కొన్న దయ చొప్పున దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. కింద కూర్చొని నీ ప్రజల కంటే నేను యోగ్యుని కాదు, వారికంటే గొప్పవాడిని కాదు ప్రభా. అయినప్పటికీ బలహీనుడిని, ఒట్టివాడిని, మట్టివాడిని అని ఒప్పుకుంటున్నా, నిష్ప్రయోజకమైన వాడిని అని ఒప్పుకుంటున్నా తండ్రి. నా కొనని మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ కృపచేత మమ్మల్ని బలపరచమని, నీ చిత్తం చేత బలపరచమని, నీ యొక్క ఆలోచన చేత మమ్మల్ని బలపరచమని దేవా. ఈ యొక్క రోజు ఈ యొక్క సంఘ ప్రార్థనలు మేము ఎలా ప్రార్థించాలో కూడా మాకు నేర్పించాలి. ఎట్లు ఉండి మేము ప్రార్థించాలో కూడా నేర్పించండి. ఉండవలసిన రీతిలో ఉండలేక మేము ప్రార్థించిన మా ప్రార్థన మీరు వినటానికి ఇష్టపడతల్లా. ఎన్నో పర్యాయములు ప్రభా, చేయాల్సిన ప్రార్థన ఎలా చేయాలో అలా చేయలేక అంటే మా యొక్క మేము మీ సన్నిధిలో ప్రార్థన సరైన అనుభవం లేక ఎన్నోసార్లు ప్రార్థించి నష్టపోయిన వారు ఉన్నాం, అంటే సమాధానం రాక. కానీ నేటి దినమున హృదయంలో పాపం లక్ష్మించినాడు, యెహోవా నా మనం వినకపోవును గాక అని దావీదురాజు అంటాడు. ప్రభు నా మనం వినకపోవును గాక అని. నిజమే ప్రభు, మా హృదయంలో మేము పాపం లక్ష్య పెట్టిన ఎడల మా మనం మీరు వినరు, మా ప్రార్థన మీరు వినరు. కానీ అలాంటివి తొలగించుకున్నప్పుడే, అలాంటి మీద మనసు లేనప్పుడే, అలాంటి వాటిపైన హృదయం లేనప్పుడే, లక్ష్య పెట్టినప్పుడే మా ప్రార్థన మీరు వింటారు. కాబట్టి ప్రభా, హృదయంలో ఎక్కువగా మేము లక్ష్య పెట్టే పాపములు ఏంటి, వాటిని కొన్ని విషయాలు చూసుకుని అలాంటి మరి అన్నాడు అలాగూ మేము లక్ష్య పెట్టుకోకుండా సహాయం చేయమని మాతో మాట్లాడి మాలో ఉన్న పొరపాటు బలం క్షమించి చూపులు, తలంపులు, ఆలోచన, మాటలు, శరీరాంశ క్రియల ద్వారా మా చేతుల ద్వారా మేమైతే తప్పులు చేసి పాపాలు చేసి పడిపోయి ఉన్నాము క్షమించండి, మీరు రక్తంతో కడగండి. ఈరోజు మా ప్రార్థన మీకు మహిమాత్మలా సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, పాపము అంటే ఏ పాపం అంటే హృదయములో పాపము లక్ష్యం చేసినట్లా ప్రభు నా మనవి వినకపోను. కాబట్టి మన హృదయంలో మనం పాపం లక్ష్యం చేస్తే ప్రభు మన ప్రార్థన వినడు. కాబట్టి గమనించాల్సిన కోణం ఏంటంటే మన జీవితంలో మనం పాపం అన్నది ఎక్కువ లక్ష్య పెట్టకూడదు. ఎప్పుడైతే పాపాన్ని లక్ష్య పెడతామో అప్పుడు ఖచ్చితంగా ప్రభు మన మనవి వినడం. అంటే పాపం లక్ష్య పెట్టడం అంటే అర్థం ఏంటంటే దాని మీద మనసు పెట్టడం. ఎక్కువ శాతం మనం ఏంటంటే పాపం మీద మనసు పెట్టి తర్వాత దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాం, దేవా నాకు ఇది కావాలి అది కావాలి. మనం మనస్సు పాపం మీద ఉంది, దేవుని మీద లేదు. బైబిల్ ఒక మాట ఉంది, ఎవరి మనసు నా మీద అనుకున్న వాడిని పూర్ణ శాంతి కలవాడిని చేస్తున్నాడు. అంటే మనసు ఎక్కడ ఉండాలా? దేవుని మీద అనుకోవాలి. కానీ మనసు ఎక్కడ ఉంటుంది? పాపం మీద ఉంటుంది. హృదయంలో ఉన్న పాపం మీద మనసు ఉన్నప్పుడు, దేవుని మీద మన మనసు అనుకోనప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడు వినడు. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే హృదయంలో ఎక్కువగా లక్ష్య పెట్టే పాపములు దేని విషయంలో ఎక్కువగా హృదయంలో పాపాన్ని లక్ష్య పెడతామంటే ఒక 5 విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాట రండి, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఎలాంటి పాపములు హృదయంలో లక్ష్య పెడతాం ఎక్కువగా అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు. ఎలాంటి పాపములు అంటే దాంట్లో మొదటిగా 2వ సమూయేల గ్రంథము మనం చూసినట్టు 11వ అధ్యాయం 4వ వచనం. 2వ సమూయేల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. కాబట్టి దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. పిలిచినప్పుడు ఏం జరుగుతుందంటే ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. ఇక్కడ మొదటి కోణం, హృదయంలో మానవుడు ఎలాంటి పాపం లక్ష్యం పెడుతున్నాడు అంటే మనసు పెడుతున్నాడు, ఎలాంటి పాపల మీద మనసు పెడుతున్నాడు అంటే మొదటి కోణం ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఆలోచనలో పుట్టేటటువంటి పాపం మీద. హృదయంలో ఏ ఆలోచనలు అయితే పుడుతున్నాయో ఆ ఆలోచనలో నుండి పుడుతున్నటువంటి పాపం మీద మనుషుడు మనసు పెడుతున్నాడు. ఇప్పుడు చూడండి, దావీదు రాజు ఇక్కడ బెత్షెబతో పాపం చేసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. కానీ దావీదు రాజు యొక్క జీవితాన్ని చూసినట్టయితే దావీదు రాజు ఆ సమయంలో ఎలా ఉన్నాడండి? ఒక రాజుగా ఉన్నాడు. ఇంకేం చేస్తున్నాడు? ప్రజలందరూ యుద్ధంలో ఉండాలి. దేవుని ప్రజలు యుద్ధంలో ఉన్నప్పుడు దావీదు రాజు ఏం చేయాలా?
దేవుని మీద మనసు పెట్టుకుని, ప్రభా నీ ప్రజలైన వారు యుద్ధంలో ఉండారు, ఓటమి రాకుండా ఎక్కడా కూడా ఓడిపోకుండా నీ ప్రజలైన వారికి గొప్ప విజయాన్ని ప్రభు అని దావీదు రాజు ప్రార్థన చేస్తూ ఉండాలి. కానీ దావీదు రాజు ఇక్కడ చేస్తున్న పని ఏంటండి? ప్రజలు యుద్ధంలో ఉన్నప్పుడు, ప్రజలు యుద్ధాన్ని జరిగిస్తున్నప్పుడు, ప్రజలు యుద్ధం చేస్తున్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో కానీ భయంకరమైన పరిస్థితిలో కానీ ప్రజలు ఉన్నప్పుడు దావీదు రాజు చేస్తున్న పని ఏంటి? ఏం చేస్తున్నాడు? హృదయంలో పాపమును లక్ష్య పెడుతున్నాడు. ఎలాంటి హృదయంలో పాపం లక్ష్య పెడుతున్నాడు అంటే ఆలోచనలతో కూడిన పాపం. హృదయంలో ఆలోచనలతో కూడినటువంటి పాపమును దావీదు రాజు లక్ష్య పెడుతున్న వాడుగా ఉన్నాడు. అంటే దావీదు రాజు తన హృదయంలో నుండి పుట్టుకొస్తున్న ఆలోచనల మీద మనసు పెడుతున్నాడే తప్పక యుద్ధంలో విజయాన్నిచ్చే దేవుని మీద మనసు పెట్టలేకపోయాడు. ప్రజలు యుద్ధం చేస్తున్నప్పుడు, ప్రజలందరూ యుద్ధంలో ఉన్నప్పుడు, ఇక్కడ బెత్షెబా భర్త కూడా, ఊరియా కూడా ఎక్కడ ఉన్నాడు? యుద్ధంలోనే ఉన్నాడు కదా. ప్రజలు యుద్ధంలో ఉన్నప్పుడు దావీదు రాజు చేయాల్సిన పని ఏంటంటే దేవునికి మొరపెట్టాలి. అంటే అందుకంటాడు, ఎవరి మనసు నా మీద అనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవాన్ని చేస్తానంటాడు. ఇప్పుడు దావీదు రాజు మనసు ప్రజలు యుద్ధంలో ఉన్నప్పుడు దేవుని మీద ఆనుకోకపోవటం ద్వారా ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు దావీదు రాజు మనసు బెత్షెబా మీదకి వెళ్ళింది. ఆలోచనలు అంటే మానవుడు తన హృదయంలో ఆలోచనలతో చేసే పాపం విషయమై లక్ష్య పెడుతున్నాడు. అంటే దాని మీద మనసు పెడుతున్నాడు. ప్రజలు హృదయంలో ఆలోచనలతో ఉన్న పాపం మీద మనసు పెడుతున్నారే కానీ మన మనసు దేవుని మీద ఆనుకున్నప్పుడు మన ప్రజలు, సో దావీదు రాజు యొక్క కింద ఉన్న ప్రజలందరూ యుద్ధంలో ఉన్నప్పుడు దావీదు రాజు చేయాల్సిన పని ఏంటంటే దేవుని మీద తన మనసు పెట్టి దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. దాంట్లో ఒక విషయం చెప్పమంటారా పిల్లలు? అక్కడ గమనించినట్లయితే మరి దానియేలు సింహ గుహలో వేయబడినప్పుడు రాజు ఏం చేస్తున్నాడు చెప్పండి? దానియేలు సింహ గుహలో వేయబడినప్పుడు రాజు చేస్తున్న పని ఏంటి? నిద్రపోకుండా రాత్రల్లయ్యో మేలుకొని ప్రార్థన చేస్తున్న అనుభవం చూస్తాను. ఒక రాజు తన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు, తన ప్రజలు బాధలో ఉన్నప్పుడు, తన ప్రజలు దుఃఖంలో ఉన్నప్పుడు, తన ప్రజలు వేదంలో ఉన్నప్పుడు రాజు చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన. నాట్యములు ఆడించుకోకుండా, నాట్యములు జరగకోకుండా, ఏమీ లేకుండా ఒక్కడే ప్రార్థన చేస్తూ మిగిలిపోయిన వాడు కనపడుతున్నాడు. ఎందుకంటే ఒక నీతిమంతుడు, దేవుని ప్రజలు ఏ పాపం చేయకపోయినా సరే వారు సింహాల గుహలో వేయబడ్డాడు కాబట్టి ఆ వ్యక్తి అతను కాపాడాలి దేవుడు అని చెప్పని ప్రార్థన చేస్తున్నాడు కదా. కానీ ఆయన రాజే, దావీదు రాజు కూడా రాజే కదా. మరి దావీదు రాజు చేస్తున్న పని ఏంటి చూడండి? దావీదు రాజు ఏం చేస్తున్నాడు? దానియేలు దినాల్లో ఉన్న రాజేమో దానియేలు సింహగుహలోకి వెళ్ళినప్పుడు అసలు రక్షణ లేనటువంటి వాడు, ఒక అన్యుడైనటువంటి రాజు దేవుని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డగా ఉన్నటువంటి దావీదు రాజేమో దేవుని ప్రజలు యుద్ధంలో ఉన్నప్పుడు ప్రమాదకరమైన స్థితిలో, ఇప్పుడు ఎలాగైతే దానియేలు సింహగుహలో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ప్రజలు కూడా యుద్ధంలో ఉన్నారంటే ప్రాణాపాయ స్థితిలో ఉండట్టే. మరి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దానియేలు సింహగుహలో ఉన్నప్పుడు రాజు ప్రార్థన చేసినప్పుడు దావీదు రాజు ఏం చేయాలి? మరి ప్రజలు యుద్ధంలో ఉన్నప్పుడు అతడు కూడా ప్రార్థన చేయాలి. కానీ అక్కడ చేసింది ఏంటి? హృదయంలో ఆలోచనలు పుట్టుకొచ్చినాయి. హృదయంలో పాపముతో కూడిన ఆలోచనలు పుట్టుకురావటం ద్వారా వాటి మీద మనసు పెట్టాడు. చాలామంది క్రైస్తవులు, రక్షణ మారుమనసు పొందిన క్రైస్తవులు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న క్రైస్తవులు, బలలో పాల్గొంటున్న క్రైస్తవులు ఎక్కువ శాతం బయటికే దేవుని బిడ్డల ప్రైజ్లాడని చెప్పుకుంటున్నారు. కానీ హృదయములో పాపము నిమిత్తమై పుడుతున్న ఆలోచనల్ని పోగొట్టుకోలేకపోతున్నారు. వాటిని నెరవేర్చుకోవడం కొరకు వాటి యందు లక్ష్యం ఉంచుతున్నారే తప్పక వాటి మీద మనసు పెడుతున్నారే. కానీ ఆ హృదయంలో దావీదు రాజు వలె పాపం నుండి పుడుతున్నటువంటి ఆలోచనల మీద మనసు పెడుతున్నారే తప్పక వాటిని పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. మనం ఎవరమే? పోయిన ఆదివారం చెప్పాం, మనం ఎవరు అండి? రాజులైనా. ఇప్పుడు మనం ఏం చేయాలి? దానియేలు దినాల్లో ఉన్న రాజు ఏం చేశాడు? ప్రజల తన యొక్క సంస్థానం ఉన్న వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ఏం చేశాడు? మన కొరకు, ఆయన రాజే కదా, మన కొరకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు దావీదు రాజు ఏం చేశాడో ఆ పని మనం చేస్తున్నాం. దావీదు రాజు ఏం చేశాడు? హృదయంలో పుట్టుకొచ్చిన తలంపులతో కూడిన పాపం చేయడానికి ఇష్టపడ్డాడు తప్ప దాని మీద మనసు ఉందే తప్ప అది వద్దని అసహించుకోలేకపోతున్నాడు. మనం రాజులమే, మన కింద ఉన్న వారి కొరకు మనం ప్రార్థించాలి, వారి రక్షణ కొరకు మనం ప్రార్థించాలి. దేవా వారిని కాపాడు, వారు ఈ లోకంలో ప్రమాదంలో ఉన్నారు, భయంకరమైన స్థితిలో ఉన్నారు,
నా కుటుంబీకులు అవ్వచ్చు, నా బంధువులు అవ్వచ్చు, నా స్నేహితులు అవ్వచ్చు, నా పిల్లలు అవ్వచ్చు, నా ఇంటి వారు అవ్వచ్చు, భయంకరమైన పాపంలో కూలిపోయి ఉంటారు. వాళ్ళని రక్షించి ప్రభు, వాళ్ళని కాపాడు ప్రభు అని ప్రార్థన చేయవలసిన మనము దానియేలు దినాల్లో ఉన్న రాజు వలె కానీ యేసు ప్రభు అయిన పరలోకపు రాజు వలె మనం ప్రార్థన చేయవలసిన మనము ఆ ప్రార్థన పక్కన పెట్టి చేస్తుంది ఏంటండి? హృదయంలో ఆలోచనలతో కూడిన పాపం మీద లక్ష్య పెడుతున్నారు. హృదయంలో పుడుతున్న ఆలోచనలు, పాపం చేయడానికి పుడుతున్న ఆలోచనల మీద మనసు పెడుతున్నారు తప్ప దేవుని మీద మనసు పెడుతున్నారు. అందుకే ప్రార్థన దేవుడు వింటలా. చూడండి, హృదయంలో పుట్టినటువంటి ఆలోచనలతో కూడిన పాపం మీద దావీదు రాజు మనసు పెట్టడం ద్వారా బెత్సబాకి పుట్టినటువంటి బిడ్డను దేవుడు ఏం చేశాడు? మొత్తాడు. ఆశీర్వదిస్తా కాదన్న మొత్తాడు. ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు ఆ బిడ్డ కొరకు? చూడండి, ఆ బిడ్డను ముత్తినప్పుడు 7 రోజులు అతడున్న స్థితిగతులు కనపడుతున్నాయి అక్కడ. మరి 7 రోజుల్లో దేవుడు స్వస్థపరిచాడా? లేదు. ఎందుకని? ఒక వ్యక్తి తన హృదయంలో పాపం గురించి ఏదైతే ఆలోచనలు పుడుతున్నాయో వాటి మీద మనస్సు ఉండి ప్రార్థించినప్పుడు, ఆ మనసు కలిగిన వాడిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను ప్రార్థన వినడు. అతడు ఎంతమంది రక్షణ కొరకు ప్రార్థన చేసినా, అతడు ఎంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉండే వారి కొరకు ప్రార్థన చేసినా, ఎంతమంది మరణపు స్థితిలో ఉండే వారి కొరకు ప్రార్థన చేసినా, ఎంతమంది చనిపోతున్న వారి కొరకు ప్రార్థన చేసినా, ఎంతమంది రోగంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసినా సరే, అతని హృదయంలో పాపం విషయమై ఆలోచన కలిగినటువంటి దాని విషయంలో, హృదయంలో పుడుతున్నటువంటి ఆలోచన, పాపంతో కూడినటువంటి ఆలోచన హృదయంలో పుట్టడం ద్వారా, ఆ పుట్టినటువంటి హృదయంలో పాపంతో కూడిన ఆలోచన మీద మనసు పెట్టడం ద్వారా మానవుడు ప్రార్థన చేసిన దేవుడు వింటున్నాం. ఇప్పుడు అర్థమవుతుందండి, మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఎందుకు వింటలా? ఫస్ట్ రీజన్ ఇదే. హృదయంలో పాపం నిమిత్తమే ఆలోచనలు పడుతున్నాయి, వాటి మీద మనసు పెడుతున్నాం తప్పగా వాటి నుండి విడుదల పొందటానికి, అసలు వాటి మీద లక్ష్య పెట్టుకోకుండా ప్రభు కార్యాల మీద, ప్రభు బిడ్డల రక్షణ కొరకే మనసు పెట్టేవారంగా లేం కాబట్టి మన ప్రార్థన దేవుడు వింటలే. ఇది మొదటి రీజన్. రెండో మాటను మనం చూసినట్టే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. దెలీలా అను స్త్రీని మోహింపగా. చాలా కానీ మానవుడు హృదయంలో దేవుడు ఒక మానవుడు ప్రార్థన వినకపోవడం కారణం ఏంటంటే హృదయంలో పాపాన్ని లక్ష్య పెడుతున్నాడు. సో మానవుడు తన జీవితంలో ఎలాంటి పాపాలు హృదయంలో లక్ష్య పెడుతున్నారంటే, ఎలాంటి పాపాన్ని లక్ష్య పెడుతున్నాడు? మొట్టమొదటిగా చూసినట్టు ఎలాంటి పాపం అది? హృదయంలో ఆలోచనలతో కూడిన పాపాన్ని లక్ష్య పెడుతున్నాడు మానవుడు. రెండోదిగా ఎలాంటి పాపం మీద మనసు లక్ష్య పెట్టడం అంటే మనసు పెట్టడం. ఎలాంటి పాపం మీద మనసు పెడుతున్నాడు, లక్ష్య పెడుతున్నాడు అంటే, రెండోది ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? మోహముతో. హృదయంలో ఏం పడుతుందంటే, అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె డెలీలా. ఆమె ఎవరు? ఒక వేష. ఇతడు ఎవరు అసలు? దేవునికి నాజీరు చేయబడినవాడు. అంటే దేని కొరకు నాజీరు చేయబడ్డాడు? దేని కొరకు నాజీరు చేయబడ్డాడు అని అంటే దేవుని ప్రజల రక్షణ కొరకు నాజీరు చేయబడినవాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఆ దినాల్లో రాజు లేడు కాబట్టి దేవుడు అక్కడక్కడ ప్రజలు ఏర్పరచుకుని తన ప్రజలను రక్షిస్తున్నాడు. వారిలో ఒక వ్యక్తి ఎవరంటే సంసోను. సో తన దేవుడు అసలు పుట్టించడానికి కారణమే అది. ఒక గొడ్రాలైన ఆమె గర్భంలో పుట్టించడానికి కారణం ఏంటి? పిల్లలు లేని ఆమె గర్భం పుట్టించడానికి కారణం ఏంటంటే, ఎందుకు పుట్టించాడంటే దేవుని ప్రజలను రక్షించడానికి. దేవుని ప్రజలను రక్షించడానికి అవసరం కాబట్టి సంసోన్ని దేవుడు పుట్టించినప్పుడు, ఇప్పుడు సంసోను చేస్తున్న పని ఏంటి? ఏం చేస్తున్నాడండి? దేవుని ప్రజలను రక్షించడానికి పుట్టినటువంటి దేవుని బిడ్డ. ఇంకా రాయబడుతూ వచ్చింది, అతడు పుట్టిన కాడి నుంచి అతని తల మీదకి సవరం కత్తి అల్ల. దేవునికి నాజీరు చేయబడినవాడు. అతని బలం ఎక్కడుంది? ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఎంతోమంది ప్రయత్నించారు ఫిలిష్తీయులందరూ కూడా, కానీ అతని యొక్క బలం అతని తలలోనే ఉంది. మరి ఇంత గొప్ప బలవంతుడు, వాళ్ళు ఫిలిష్తీయులు రాకమునుపు చేతులు కట్టేసి బలవంతు ఎంతో బంధించినప్పుడు కూడా ఒక్కసారిగా తన బలం చేత అంతటిని కూడా ఓడబీకేసిన, అంటే చింపేసినటువంటి వాడు, అంత బలవంతుడు బలహీనుడు ఎందుకు అయిపోయాడంటే, మన హృదయంలో మోహమును గురించినట్టు మోహించేటటువంటి ఆలోచన, మోహించేటటువంటి దృష్టి తనలోకి రావటం ద్వారా చివరికి ఏమైపోయాడు? అతడికి ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. చివరికి ఒకసారి అన్నాడు చావబోయే ముందర, ప్రభువా నాకు ఒక్కసారి నీ బలం ఇవ్వు. ఎందుకు?
ఇప్పుడు నన్ను ఓడించిన వాళ్ళందరూ నవ్వుతున్నారు, వీళ్ళందరూ నేను చంపుకుని పోవాలి. అక్కడ రక్షించడానికి అడుగుతున్నాడా బలం? కాపాడుకోవడానికి అవసరం అడుగుతున్నాడా? అనేకులు రక్షణ కొరకు, అనేకులు పాప క్షమాపణ కొరకు అడుగుతున్నాడా? అసలు నీకు ఆ స్తంభం, 2 స్తంభాల మీద నిలబడిన గుడి దగ్గరికి వెళ్ళి నువ్వు దోషిగా నిలవబడాల్సినంత అవసరం నీకేంటి? దేవుడు నిన్ను ఒక రాజుగా నియమించాడు కదా, దేవుడు నిన్ను ఒక గొప్ప సైన్యాధిపతిగా నియమించాడు కదా, దేవుడు నిన్ను అనేక మంది ప్రజలు రక్షించడానికి అవసరమైన పాత్రగా నియమించాడు కదా. నీవు అక్కడికి వెళ్తానికి కారణం ఏంటంటే హృదయములో మోహించినటువంటి పాపం ఉంది, దాని మీద మనసు పెట్టాడు. దెలయలాని మోహించాడు, ఆమె మీద మనసు పెట్టాడు. ఆమె ఎవరండి? ఒక వేశ్య. వేశ్య మీద మనసు పెట్టాడు, వేశ్య మీద మనసు పెట్టాడు. వేశ్య అంటే లక్ష్య పెట్టిన వాడుకుంటాడు. అంటే తన మనసు దేవుని మీద లేదు. దేవుని ప్రజలను రక్షించాల్సిన వాడు దేవుని మీద తన మనసు ఉండాలి. ప్రభా, ఎవరిని ఎక్కడ నాకు రక్షించాలి, ఎవరు ఎలాంటి ప్రమాదాలు ఉన్నారు, ఎవరు ఎలాంటి కీడులో ఉన్నారు, ఎవరు ఎలాంటి నష్టపోతున్నారు, ఎవరి ప్రాణాన్ని నేను కాపాడాలి, ఎవరిని రక్షించడానికి నన్ను ఈ లోకాన్ని పంపేవని ఆ దృష్టి మీద ఉండాలి. కానీ అతడు ఆలోచన ఎక్కడుంది? ఫిలిప్తీలకు సంబంధించిన ఆమె పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి ఆమెను మోహించిన వాడుకుంటున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? ఆమెతో పాపం చేసి ఆమెకు తనలో ఉండే బలం గురించిన రహస్యం అంతా చెప్పేశాడు. ఇప్పుడు ఏమయ్యాడు? కళ్ళు బీకేయబడ్డాయి, నా నూనె గానుగ దగ్గర తీసుకురాబడుతున్న అనుభవాలు ఉన్నాయి. చివరికి మరణాన్ని తెచ్చుకున్నాడు. ప్రార్థన వినబడుతుందా? లేదు. పోనీ తర్వాత దేవుడికి సమయం ఇచ్చిన తర్వాత మరి ప్రార్థన చేయడానికి ఉన్నాడా? లేడు. మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. దేవుడు మన ప్రార్థన వినకపోవడం కారణం సంసోను వలె హృదయంలో మనం పాపం లక్ష్య పెట్టడం. హృదయంలో మన పాపం లక్ష్య పెడతం ద్వారా, హృదయంలో మోహంతో కూడినటువంటి ఆలోచన, మోహంతో కూడినటువంటి మన హృదయంలో పుట్టడం ద్వారా వాటి మీద మనసు పెడుతున్నాం. అందుకే దేవుడు మన ప్రార్థనని వినటానికి కూడా ఇష్టపడుతున్నా. మోహంతో వచ్చేటటువంటి పాపాలు హృదయంతో ఉన్నాయి. హృదయంతో కాదు, హృదయంలో పుడుతున్నాయి. వాటిని లక్ష్య పెట్టాం, వాటి మీద మనసు పెట్టాం. అందుకే మనం వేటినైతే మోహించే విషయంలో, వేటి మీద అయితే మోహాన్ని మనం పుట్టిస్తున్నాయో వాటిని మనం చంపుకోవాలి. అంటే లక్ష్య పెడుతున్నాం వాటిని. ఇప్పుడు ఈయన ఒక వేషాన్ని లక్ష్య పెట్టాడు, కానీ మనం ఎన్నిటిని లక్ష్య పెడతల్లా? లోకంలో ఉన్న వాటిని ఎన్నిటిని లక్ష్య పెడతల్లా? ఎన్నిటి మీద మనసు పెట్టుకోవట్లేదు మనం. దేవుని మీద మనసు కంటే కూడా, దేవునిలో ఉండే మనసు కంటే కూడా ఎక్కువ శాతం మన మనసు ఏంటంటే లోకంలో ఉన్న వాటి మీదే పెడతాం మన మనసు. మనం లోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టి దేవుని దగ్గరికి వచ్చి దేవా నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తే దేవుడు పిచ్చోడా, అజ్ఞాన దేవుడు, అవివేక దేవుడు కాదు కదా. మనకంటే జ్ఞానవంతుడు. అసలు ఆయన జ్ఞానంతో పోల్చుకుంటే మన జ్ఞానం ఎంత? కంట్లో పడ్డ నలుసంత కూడా ఉండదు. మరి మనకంటే గొప్ప జ్ఞానుడు. ఎంత జ్ఞానుడు అంటే నేటికి ప్రపంచంలో ఆది ఆదాము నుండి నేటి వరకు పుట్టిన మానవుడికి జ్ఞానం ఇచ్చినా ఇంకా ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది, ధారాళంగా ఉంది. అంత జ్ఞానవంతుడు. మరి అలాంటి ఆయన తప్పు చేస్తాడా? చేయడు కదా. ఇప్పుడు అలాంటి ఆయన కుమారులు గుండా మనం ఏం చేస్తున్నాం? కుమార్తెలు గుండా మనం ప్రార్థన చేస్తున్నా ప్రభు ఇంట్లో. ఎందుకు ఇంటలేదు? హృదయంలో పాపం లక్ష్య పెట్టినాడు. అంటే హృదయంలో పాపం మీద మనసు పెడితే దేవుడు మన ప్రార్థన వినడు ఎప్పుడో కూడా. ఆ హృదయంలో ఆలోచనతో కూడిన పాపం బయలుదేరినప్పుడు దాని మీద మనసు పెట్టకూడదు, లక్ష్య పెట్టకూడదు. దాని గురించి హృదయంలో మోహంతో కూడినది, మోహించే లక్షణాలు మనలోకి వచ్చినప్పుడు వాటి మీద మనసు పెట్టకూడదు. ఎప్పుడైతే పెడతామో అప్పుడు దేవుడు మన ప్రార్థన విన్నాడు. ఇది 2వ కోణం. 3వ కోణం చూద్దానండి. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 30-31 వచనాలు. 1 సమూయేలు గ్రంథము మనం చూసినట్టయితే 20వ అధ్యాయం 30-31 వచనాలు. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 30-31 వచనాలు. పెద్దగా చదవండి అక్క. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి అడగగొట్ట దాని కొడుక నీ చాలా. కాబట్టి 3వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి 3వ కోణం అంటే? చూడండి, మానవ హృదయంలో పుడుతున్నటువంటి
మానవుడు హృదయంలో పుడుతున్న పాపాల మీద మానవుడు లక్ష్య పెడుతున్నాడు. మొట్టమొదటిగా ఆలోచనలతో కూడిన పాపం పడుతుంది, దాని మీద లక్ష్య పెడుతున్నాడు. రెండు, మోహించేటటువంటి మోహపు విధానం క్రియలు తనలో నుండి పుట్టుకొస్తున్నాయి, వాటి మీద మనసు పెడుతున్నాడు, లక్ష్య పెడుతున్నాడు వాటిని. మూడవది చూసినట్టే కోరికలతో పుడుతున్నటువంటి పాపాల మీద లక్ష్య పెడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ కోరికలను నేను ఎందుకు అన్నానంటే, సౌలు ఏమంటున్నాడండి? సౌలు ఏమన్నా, అగడగొట్టు దాని కొడుక, నీకు నీ తలకు అవమానము సిగ్గు కలుగునుగా నీవు యెషయా కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసి ఉన్నది కదా. యెషయా కుమారుడు భూమి మీద బ్రతికున్నంత కాలం నీకైనను నీ రాజ్యమునికైనను స్థిరత కలగదు కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? కోరికతో కూడిన పాపం హృదయంలో పుట్టింది. ఏంటి ఆ పాపం అని అంటే 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో చూస్తేనే మనకు అర్థమైద్ది. 17వ అధ్యాయంలో మెల్లగా యుద్ధం చేయాలి అని అప్పు చెప్పాడు. యుద్ధంలో గెలిచి వస్తున్నప్పుడు 18వ అధ్యాయంలో ఏమంటాడు? 17వ అధ్యాయంలో యుద్ధం గెలిచిన తర్వాత 18వ అధ్యాయంలో వస్తుంటే 8-9 వచనాల్లో చూడండి. 7వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం అక్క. సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువును హతము చేస్తునని అనేది. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు. అసలు సౌలు ఎవరండి? ఎన్నిక లేని గోత్రం నుండి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ సౌలే అంటాడు, ఇశ్రాయేలు గోత్రంలో నా గోత్రం ఎలాంటిది? స్వల్పమైనది, అల్పమైనది. దేవుడు ఇలాంటి గోత్రం నుండి నేను ఏర్పరచుకున్నాడు, దేవుడు ఘనపరిచాడు. అంత స్థానం, ఎన్నిక లేని స్థితి నుండి ఎన్నుకోబడిన స్థితికి దేవుడు తీసుకొచ్చినప్పుడు సౌలు ఎలా ఉండాలండి? సౌలు ఎలా ఉండాలి? దాన్ని కాపాడుకోవడం చూడాలి. ఇప్పుడు సౌలు కోరిక ఏంటో తెలుసా? అసలు దావీదుకి బతికున్నంతకాలం నీకు రాజ్యం ఉండదు అంటున్నాడు. దావీదు దగ్గరికి ఎందుకు వెళ్ళింది అసలు చెప్పండి? ఈ రాజ్యం వెళ్ళడానికి దేవుడు అభిషేకించడానికి కారణం ఏంటి? ఇప్పుడు దావీదు బతికున్నంత కాలం నీకు రాజ్యం రాదంటున్నాడు. అసలు దావీదుని రాజుగా చేసింది ఎవరు? దేవుడు. సౌలు కదమ్మా, దేవుడు. వాకింగ్ జాగ్రత్తగా అన్నారు. దావీదుని రాజుగా చేసింది ఎవరంటే దేవుడే సమూయేలు ద్వారా చేపించాడు. ఎందుకు చేపించాడు అంటే 15వ అధ్యాయంలో చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి యుద్ధం ఆడి వారిని నిర్మూలన చేయమని దేవుడు చెప్పినప్పుడు శ్రేష్టకరమైన కొన్ని గొర్రెల్ని, కొన్ని కావాల్సిన పొట్టేళ్ళని ఇవన్నీ తీసుకొచ్చి దాచిపెడతాడు. అక్కడ సమూయేలు ఒక మాట అంటాడు, పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టకరము. అది ఎన్లా సౌలు. సో ఏమై చేసాడు దేవుడు? నా మాట నువ్వు వినలేదు కాబట్టి నేను నీకు ఇచ్చిన అధికారాన్ని కొట్టివేసి దావీదు రాజుకి ఇస్తున్నానని దావీదు రాజుకి ఇచ్చి దావీదు రాజును రాజుగా చేశాడు. ఇప్పుడు అసలు దావీదు రాజు అవడానికి మెయిన్ కారకుడు ఎవరంటే సౌలే. నువ్వు చేసిన తప్పును పెట్టాక దావీదు రాజు రాజు అయింది. లేకపోతే దావీదు రాజు గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడేమో. సరే, తన స్థితి ఎలా ఉండేది తెలియదు కదా. నువ్వు చేసిన తప్పును పెట్టాక దేవుడు తీసుకెళ్ళి దావీదు రాజుని తీసుకొచ్చాడు, కూర్చోబెట్టింది. ఇప్పుడు ఏమంటాడు? కొడుకు దగ్గరకు వచ్చి ఆమె తల్లిని తిడుతున్నాడు. ఒక మాట చెప్పాలంటే సౌలు తన భార్యను తిడుతున్నాడు, యోనాతాను తల్లిని తిడుతున్నాడు. నువ్వు ఎలాంటి దాని కడుపును పుట్టేవరని తిట్టి ఏమంటున్నాడు? యెషయా కుమారుడు బ్రతికున్నంత కాలం నీకు రాజ్యం ఉండదు. అసలు ఒక విషయం ఏంటంటే, యెషయా కుమారుడు రాజుగా ఉండాలి ప్రభు అని దేవుని అడిగాడా? పోనీ యోనాతాను నన్ను అడిగాడా నేను రాజుగా ఉంటానని? ఎవరు అడగలేదే. ఈయనకి ఎందుకు లేనిపోయింది? అసలు నువ్వు తప్పు చేసావు, నీ దగ్గర నుంచి దేవుడు తీసేశాడు. ఎక్కడైనా సౌలు చావవలసింది ఒకటి ఉంది. అందుకే లోకంలో సామెత ఉంది, చింత చచ్చినా అదే చావాలి. ఇప్పుడు చింత చచ్చినా పులుపు చావదంట. సౌలు జీవితం అలాగ ఉంది. దేవుడు రాజ్యాన్ని తీసేసి దావీదుకి ఇచ్చినా, ఎక్కడికి వెళ్తున్నా ఓటమి పాలవుతున్నా, ఎక్కడికి వెళ్ళినా కానీ సౌలు ఓడిపోతున్న అనుభవాల్లో నెమ్మది లేకుండా కలవరంతో ఉన్నప్పుడు కూడా టెన్షన్స్తో ఉంటున్నాడు, కలవరంతో ఉంటున్నాడు. దావీదు అదుల్లామ గుహలో ఉంటాడంటే సింహాసనం కోసం కొట్లాడుకున్నవాడు సింహాసనం మీద కూర్చోవడంతోనే దావీదు వచ్చి అదుల్లామ గుహలో ఉంటాడంటే సింహాసనం కూడా విడిచిపెట్టి పరిగెడుతున్నాడు దావీదుని చంపడానికి. ఫిలిష్తీయులు వచ్చారని చెప్పంటే ఈ సింహాసనం మీద కోసమే కొట్లాడుతుంది దావీదుతో. సింహాసనం మీద కూర్చున్నాడో లేదో, ఫిలిష్తీయులు వచ్చారనగానే పరిగెడుతున్నాడు. ఈ సింహాసనం గురించి కాదు, దీన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశం మీద మనశ్శాంతి లేనివాడుగా ఆ సింహాసనం మీదకి వెళ్ళగానే ఎవడో ఒకడు వచ్చి దావీదు రాజు అనగానే పరిగెడుతున్నాడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి. దీనికోసమే మరి కొట్లాడు. ఇదిగో ఫలానా చోట ఫిలిష్తీయులు వచ్చారు, దేవుని ప్రజలు నష్టం చేస్తున్నట్టు అక్కడ పరిగెడుతున్నారు.
నెమ్మది లేదు సౌలుకు. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడేం కోరిక పుట్టింది? యోనాతానా, నా తర్వాత నువ్వేరా రాజు అయ్యా, కొడుకు కదా, దావీదు రాజు బతుకున్నంతకాలం నువ్వు ఎప్పుడు రాజు అవ్వలేవు, ఎందుకంటే దావీదు రాజు గొప్పోడు. ఇప్పుడు కోరిక పుట్టింది పాపంలో, పాపంలో హృదయంలో కోరిక పుట్టింది పాపంతో కూడింది. ఏమని? దావీదు రాజుని చంపాలి. అతడు బతుకున్నంతకాలం నీకు రాజ్యం ఉండదు, అతడు బతుకున్నంతకాలం నీకు పేరు లేదు, ప్రఖ్యాత లేదు. ఈరోజు చాలామంది పేర్ల కోసం, ప్రఖ్యాతల కోసం మనుషులను చంపుకునే వాళ్ళు ఉంటారు, మనుషులను దూరం చేసుకునే వాళ్ళు ఉంటారు. లేరా? చాలామంది ఉన్నారు ప్రియ సహోదర సార్. మనుషుల పేర్ల కోసం, ప్రఖ్యాతుల కోసం మనుషులను దూరం చేసుకునే వాళ్ళు ఉంటారు, మనుషులతో కొట్లాడుకునే వాళ్ళు ఉంటారు, మనుషుల మీద కేసులు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి ఎన్నడూ చేరరు, ఇది వాస్తవం. కానీ ఒక మాట ఏంటంటే, సౌలు కోరిక తన కుమారుడు రాజు అవ్వాలి, తాను రాజుగా ఉండాలి, తన కుమారుడు కూడా రాజుగా ఉండాలి. దాని కొరకు దావీదు రాజుని చంపడానికి కూడా తన కోరిక పుట్టింది. నేను నా కుమారుడు రాజుగా ఉండాలన్న కోరిక పెట్టింది. ఒకప్పుడేమో ఎన్నిక లేని గోత్రం నుండి, స్వల్పమైన గోత్రం నుండి వచ్చిన వారు అన్నవాడు ఇప్పుడు కోరిక పుట్టింది ఏంటి? నేను రాజుగా ఉండాలి, నా కొడుకే రాజు అవ్వాలి, తర్వాత కొడుకు తర్వాత నా మనవడే రాజు అవ్వాలి. వారసత్వం ఇవ్వటానికి ఇది నీ ఆస్తులు కాదు, నీ భూములు కాదు, దేవునిది ఇది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నీకు బుద్ధి వచ్చేదట్టు దేయాలి సౌలు అని చెప్పని గొర్రెల దొడ్లో ఉండు, గొర్రెల మేపుకుంటూ ఉన్న అరణ్యంలో ఉన్న దావీదుని పిలిపించాడు. అంతకంటే సౌందర్యవంతులున్నా అంగీకరించలే దేవుడు. ఎందుకంటే కోరిక, హృదయంలో పుట్టిన కోరిక పాపంతో కూడింది. అది చేసిందే దేవుని మాట వినకపోవడం పెద్ద పాపం. ఇప్పుడు మరిలో ఇంకో కోరిక పడుతుంది, పాపంతో కూడింది. ఏంటి? దావీదు రాజుని చంపాలి, అతను బతికొండకూడదు, అప్పుడే నువ్వు రాజు అవుతావు. కాబట్టి ఎంత దారుణమైన స్థితితో చూడాలి. మనకు కూడా అప్పుడప్పుడు అతిశయం చేయి, అధికారాలు కాపాడుకోవడానికి, మన పేరు కాపాడుకోవడానికి, మనం డ్యూటీ చేసే కాడ, జాబ్ చేసే కాడ కూడా చాలాసార్లు మనకి ఎన్నో కోరికలతో కూడిన ఆలోచనలు ఉంటాయి, పాపంతో కూడినవి అవి. అవన్నీ కూడా రోజు దేవుడు ఎక్కడో తెస్తాడు. ఇవన్నీ మనకు ఉండే కాబట్టి, అన్నీ కూడా మనకు ఉండే కాబట్టి మన ప్రార్థన దేవుడు వింటున్నా. దావీదు రాజు వలె ఆలోచనలో పాపం చేస్తున్నాం, సంసోను వలె మోహపు క్రియలతో పాపం చేస్తున్నాం, సౌలు వలె అధికమైన వ్యర్థమైన కోరికలు హృదయంలో పుట్టినటువంటి పాపంతో కూడిన కోరికలను బట్టి మన ప్రార్థన మన ప్రార్థన చేస్తున్న దేవుడు వింటున్నా. ముగిస్తా. 4వ మాట రండి. ఆదికాండము 34వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 34వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 34వ అధ్యాయం 2వ వచనం. ఆమెను కదా, ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాను. సో ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణం, హృదయంలో ఎలాంటి పాపాలను మనం లక్ష్య పెడుతున్నాం, మనసు పెడుతున్నాం అంటే, మొట్టమొదటిగా మన హృదయంలో పుడుతున్న ఆలోచనతో కూడిన పాపం మీద. 2, మోహపు క్రియలు మన హృదయంలో పుడుతున్న వాటి మీద, ఆ పాపం మీద మనసు పెడుతున్నాం. 3, హృదయంలో ఒక మనిషిని చంపాలన్న కోరికలు కలిగినటువంటి పాపం మీద మనసు పెడుతున్నాం. ఇది 3. 4వదిగా చూసినట్లయితే ఆదికాండం 34వ అధ్యాయం 2వ వచనం రాయబడుతూ వచ్చింది. ఇక్కడ దీనా అనే సహోదరి ఉంది. సరే, ఏం జీవిత చరిత్ర తర్వాత ఈ సిస్టర్స్ మీటింగ్లో చెప్పుకుంటారు. కానీ 2వ వచనం చూడగా ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ దేశం నేలిన హివ్వీడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాడు. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన కోణం ఏంటంటే, అతడు ఆమెను ఏం చేశాడు? ఫస్ట్ చూచాడు. అంటే అర్థం ఏంటండి? హృదయములో దేహముతో పాపం చేయాలని ఆలోచన పుట్టింది చూడటం ద్వారా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చూసి ఆమెతో శయనించెను అంటే అర్థమైంది, ఆమెను పట్టుకుని, అంటే దేహముతో పాపం చేయాలన్న ఆలోచన. చూడండి, అతడు చూచి పట్టుకొని ఆమెతో శయనించాను అంటే దేహముతో పాపం చేశాడు. చూచినప్పుడే హృదయంలో పాపంతో కూడిన ఆలోచన పుట్టింది. అంటే ఆమెతో శారీరకంగా పాపం చేయాలన్న ఆలోచన చేసేసాడు ఆ పాపం. ఇక్కడ విషయం ఏంటంటే, విషాదగాథ ఏంటంటే, మన ప్రార్థనలు దేవుడు వినకపోవటం కారణం ఇదే.
మనం కూడా శరీర సంబంధమైన పాపాలను ఎక్కువగా దృష్టి పెడతాం, మనసు పెడతాం. శరీర సంబంధమైన పాపాల మీదే మన మనసు ఉంటుంది. హృదయంలో శరీరం గురించిన ఆలోచనలు ఏవైతే పుడతాయో దాని మీదే మనసు ఉంటుంది. ఆ శరీర సంబంధమైన క్రియల మీదే మనసు ఉంటుంది. అలా పెట్టుకుని ఇప్పుడు హృదయంలో ఆలోచనలు కలిగి ఉండ పాపం గురించినటువంటి మోహపు క్రియలు ఉండ, ఇంకా ఏంటక చంపాలి, అధికారం కోసం ఒక వ్యక్తిని చంపాలన్న కోరిక కలగకుండా అలాంటి పాపం ఉండ. ఇప్పుడు చూడగా దేహము శరీరంతో కలిసిపోయి పాపం చేయాలన్న ఆలోచన మన హృదయం పుట్టినా, ఇలాంటివి కలిగి మనం వచ్చి ప్రార్థన చేస్తే సియోన్లో దేవుని ప్రార్థన వినడు. ఇదే కాదు, నేను ప్రార్థన చేసిన, నువ్వు ప్రార్థన చేసిన ప్రతి సహోదరుడు సహోదరి వినడు. ఎందుకు వినడు? ఇవన్నీ మనలో ఉండే. ఇప్పుడు దావీదు రాజు ఇది పెట్టుకుని ప్రార్థన చేశాడు, దేవుడు బిడ్డను బతికిచ్చాడా? లేదు. సంసోను ఇవన్నీ పెట్టుకుని ప్రార్థన చేశాడు, దేవుడు ఒకసారి బలం ఇచ్చాడు కానీ బ్రతకగలిగాడా? లేదు. ఇంకా చూసినట్టే సౌలు ఇవన్నీ పెట్టుకుని ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళి చివరి దిశలో ప్రార్థన చేశాడు. చివరికి ఎవరు మాట్లాడిపోతే ప్రవక్తల ద్వారాను వాక్యం ద్వారాను దేవుడు మాట్లాడినప్పుడు సోది చెప్పే దగ్గరికి వెళ్ళి మొరపెడుతూ వచ్చాడు. అమ్మ నువ్వు నాకు లేపు, పలానా వ్యక్తి నాకు అవసరమైన వాడు లేపు అని పైకి తీసుకురాని మొరపెట్టాడు. అయినా దేవుడు విన్నాడా? సౌలుకి ఏం జరిగింది? చివరికి మరణం జరిగింది. అంటే ఇప్పుడు చూసిన ముగ్గురులో కూడా ఎవరు కూడా ప్రార్థన చేసిన వారి ప్రార్థన దేవుడు వినలా. ఎందుకంటే హృదయంలో పాపాన్ని లక్ష్య పెట్టారు. 4వదిగా ఎవరు? షకేము. ఇతడు కూడా పాపాన్ని లక్ష్య పెట్టాడు, హృదయంలో పాపం పెట్టుకున్నాడు. కాబట్టి హృదయంలో ఆమెతో వ్యభిచరించాలని పాపం పెట్టుకుని శరీర క్రియలతో ఆ శరీర సంబంధమైన కార్యాలు చేయాలని మనసు పెట్టుకున్నాడు. ఆమెను పట్టుకున్నాడు, ఆమెను మోహించి ఆమెను పట్టుకుని ఆమెతో సేనించడం దేహంతో దేహం పాపం చేశారు. ఇప్పుడు షకేము తన తండ్రిని తీసుకొచ్చి యాకోబు దగ్గర తీసుకొచ్చి అయిందేది అయిపోయింది, మీ కుమార్తెను మాకేమండి, మా కుమారులు మీరు తీసుకోండి అని చెప్పుకొని సున్నతి చేయించుకోండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళారు. కానీ లేవి ఇంకెవరండి? చూడండి ఎక్కడ రాయబడి ఉందన్నమాట. పోనీ ఎవరెవరు చెప్పగలుగుతారా? ఆదికాండము 49వ అధ్యాయంలో మనం చూస్తాం వాళ్ళ గురించి. ఎవరు ఆ ఇద్దరంటే చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 5వ వచనం. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు, నా ప్రాణమో వారి ఆలోచనలో చేరవద్దు. వారు ఇరువురు లేచి ఏం చేశారండి? తన సహోదరిని అవమానపరిచిన వారిని చంపారు చాలామంది. వారిలో ఆ దేశపును ఏలుతున్నటువంటి రాజు కుమారుడు కూడా షకేము కూడా మరణించాడు. విషయం ఏంటంటే హృదయంలో పాపం లక్ష్య పెట్టి యాకోబు దగ్గరికి వచ్చాడు, కానీ అది దేవుడు ఇష్టపడలా. మరి ఆమెనిచ్చి వివాహం చేసిన తర్వాత ఏమైంది? మరణం వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే దేహముతో దేహము పాపము చేసి, దేహంతో దేహం అంటే చాలామంది అపవిత్రమైన విధాల్లో అక్రమ సంబంధాలు కలిగి పాపం చేసేవారు ఉంటారు. ఎన్నో పాపాలు చేసి దేవుని మందిరం దగ్గరికి వచ్చి, ప్రభా నేను పరిశుద్ధుని ప్రభా, నా అంత పరిశుద్ధులు, నా అంత పరిశుద్ధురాలు లేదు ప్రభా అని మనం ప్రార్థన గొంతు దించుకుని ప్రార్థన చేసిన దేవుడు వినడం. ఎందుకని? మనం దేహంతో పాపం చేసి ఉంటాం. అలా పాపం చేయాలని మా హృదయంలో పుట్టినప్పుడే దాన్ని చేయడానికి ఇష్టపడ్డాం. హృదయంలో దేహంతో పాపం చేయమని పుట్టినప్పుడే ఆ పుట్టిన ఆలోచన నెరవేర్చడానికి, ఆ పుట్టిన ఆలోచన మేము మనసు పెట్టి దేహంతో మనం పాపం చేస్తున్నాం. దేహంతో చేసే పాపం అంటే వ్యభిచారం అనే కాదండి. ఈ దేహంలో ఉన్న చెయ్యే కదా దొంగతనం చేసేది, ఈ దేహంలో ఉన్న నాలుకే కదా బూతులు తిట్టేది, ఈ దేహంలో ఉన్న నాలుకే కదా శపించేది, ఈ దేహంలో ఉన్న కళ్ళే కదా అపవిత్రపరచబడేది, అపవిత్రమైన వాటిని చూసేది, ఈ దేహంలో ఉన్న కాళ్ళే కదా పాపం చేయడం పరిగెట్టేది. దేహం అంటే ఒక వ్యభిచారం అనే కాదు. ఈ దేహంలో పుడుతున్న కోరికలు చాలా ఉన్నాయి. అది చేతి ద్వారా కానీ, కళ్ళు ద్వారా కానీ, పంటి ద్వారా కానీ, పెదాల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, కాళ్ళు ద్వారా కానీ మన దేహంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో విషయాలను బట్టి పుడుతూ వస్తాయి. ప్రతిదీ కూడా అది దేహంలో ఉన్న చేయి ద్వారా, దేహంలో ఉన్న కన్ను ద్వారా, దేహంలో ఉన్న పెదాల ద్వారా, దేహంలో ఉన్న కాళ్ళు ద్వారా, దేహంలో ఉన్నటువంటి కళ్ళు ద్వారా, చూపు ద్వారా అయినా సరే ఖచ్చితంగా మానవుడు ఆ హృదయంలో వాటి నిమిత్తమై పుట్టినప్పుడు, దేహమును గురించిన పాపం పుట్టినప్పుడు జయించలేక ఆ పాపాన్ని చేసేస్తున్నాడు మానవుడు.
అది చేతి ద్వారా పుట్టిన, దేహంలో ఉండే చేతి ద్వారా, దేహంలో ఉండే కంటి ద్వారా, దేహంలో ఉండే పెదాల ద్వారా, దేహంలో ఉండే కాళ్ళు ద్వారా పుట్టిన ఏదో ఒకటి దేని ద్వారా అయితే హృదయంలో పుట్టిందో అదైతే చేసేస్తున్నాడు తప్ప ఆ పాపం నుండి వద్దనుకుని బయటికి రాలేకపోతున్నాడు. అందుకే దేహం అంటే ఒక శరీర సంబంధమైన వ్యభిచారమే కాదు, ఈ చెయ్యి చేసే దొంగతనం, ఈ చూపు చూసిన చూపు, ఈ పెదాలు చేసిన పాపపు మాటలు, వచ్చే పాపం కానీ పాపపు మాటలు కానీ, ఈ కాళ్ళు పాపం చేయడానికి పరిగెడుతున్నావు కానీ, ఇవన్నీ దేహంలోనే ఉండే కదా. ఈ దేహంతో వ్యభిచారమైన కదా, ఈ దేహంతో చేసిన ప్రతి పాపం చెయ్యాలని హృదయంలో పుట్టిన ప్రతి పాపాన్ని మీద మనసు పెడతాను, లక్ష్య పెడుతున్నాం కాబట్టి, అవి చేస్తున్నాము కాబట్టి మన దేహం దేవునికి ఆలయం అన్న విషయం మర్చిపోతున్నాం. మీ దేహం దేవునికి ఆలయమైనదని మర్చిపోయి మన దేహంలో పుట్టిన కోరికల్ని, మన దేహంలో పుట్టిన పాపపు ఆలోచనని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాం తప్ప మన దేహం దేవునికి ఆలయం అని, ఈ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని, ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవం దేవుని ఆలయానికి గొప్ప పునాదులని గ్రహించలేక ఈ దేహాన్ని ఎంతో పాపంలో పడవేస్తున్నాం. కాబట్టి దేవుడు మన ప్రార్థన వింటలా, దేవాలయం ఉన్న దేహాన్ని అపవిత్రపరుచుకుని ప్రభు దగ్గర వచ్చి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ప్రభు మన ప్రార్థన వింటలా, దేని కొరకు ప్రార్థన చేసిన. ఇది 4. 5వ విషయం, 5వ మాటలు చూద్దామండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ చూస్తున్న మాట ఎవరండి? సరిగ్గా చూడండి. రాజు కుమారుడు నీవు నా నాటికి చిక్కుపోవట హేతువేమి, సంగతి నాకు తెలియజెప్ప అని అమ్నోనుతో అనగా. అంటే ఈయన ఎవరంటే దావీదు రాజు యొక్క కుమారుడు. ఎవరండి? దావీదు రాజు, రాజుల యొక్క వంశంలో పుట్టినవాడు. దావీదు రాజు యొక్క కుమారుడు అంటే రాజుల యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు. అవునా కదండి? రాజు యొక్క వంశంలో పుట్టాడు. కానీ ఇప్పుడు అతడు చేస్తున్న పని ఏంటి? తన సొంత సహోదరితో పాపం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దీన్ని మనం గమనించాల్సిన కోణం చూసినట్టయితే, ఒక మాటలో చెప్పాలంటే ఉద్దేశపూర్వకమైన పాపము హృదయంలో పుట్టడం ద్వారా. ఎందుకు ఉద్దేశపూర్వకంగా అంటున్నానంటే, తన సహోదరి విషయమై మోహించిన ఒక పనికిమాలిన స్నేహితుడితో చెప్పాడు. వాడేం చెప్పాలి? నిజమైన స్నేహితుడైతే అరే చేయడం తప్పురా, అలాంటి ఆలోచన ఉండకూడదు, నీ తండ్రికి పుట్టిన కుమార్తె కాబట్టి, ఆమె నీ సహోదరి కాబట్టి నువ్వు పాపం చేయకూడదని చెప్పాలి. వీడు ఎంత తెలియగలవాడంటే, ఒరే నువ్వు ఒక వేషమై పక్క చెప్పిపోయిన వాడుగా వేషంతో ఉండు, ఒకవేళ నీ తండ్రి నీ దగ్గరకు వస్తే లేదా నీ తండ్రి దగ్గర కబురైనా పంపించేయమని, ఇదిగో నువ్వు ఎక్కడ చిక్కుపోవడానికి కారణం మీద నీ తండ్రి అడిగితే, నా చెల్లెల ద్వారా మంచి ఫుడ్ ఒకటి నేను వండించుకుని తినాలని నా కోరిక ఉంది, అందుకే నేను తినలేకపోతున్నాను, అందుకే నేను బక్క చిక్కిపోతున్నాను చెప్పు చాలు, నీ తండ్రి పంపిస్తాడు నిజంగానే నమ్మి, అప్పుడు నువ్వు ఆమెతో పాపం చేసి అని చెబుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళైనా స్నేహితులు ఉండాల్సిందే. చెడగొట్టే స్నేహితుడి మీదే మనసు ఎక్కువ పెడతారు, మంచి మాటలు చెప్పేవాడి మీద ఎవడో మనసు పెట్టడు. ఇప్పుడు చూడండి, ఉద్దేశపూర్వకంగా తన సహోదరిని తన ఇంటికి పిలుచుకున్నాడు. హృదయంలో ఆలోచన పుట్టింది, ఇలా చేస్తే నీ యొక్క ఆలోచన నెరవేర్చబడింది. అంటే ఉద్దేశపూర్వకమైన పాపపు ఆలోచన హృదయంలో పుట్టింది. ఇలా నువ్వు చెయ్యి, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఇలా వచ్చింది, ఇలా నువ్వు చేస్తే పాపం చేసిన ఒక ఉద్దేశం తనలో ఉంది. ఆ ఉద్దేశపూర్వకంగానే తామారును తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆమెతో పాపం చేయడానికి కారణమైతే ఒక ఉద్దేశం ఉంది ఆయనకి. మానవుడు హృదయంలో ఉద్దేశపూర్వకమైన పాపముల మీద మనసు పెడుతున్నాడు. అవి ఉండటం ద్వారా హృదయంలో ఉంటున్నాయి, వాటి మీద మనసు పెడుతున్నాడు. ఉద్దేశపూర్వకంగా అంటే ఏంటి? ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. ఇప్పుడు ఎవరిదన్నా చెప్పులు బయట ఇడిచాడు అనుకోండి, ఎవరో ఒకరు బయట ఇడిచారు, ఆ చెప్పులు మనం తీసేసి ఎక్కడొకటి దాచిపెట్టేసేసాం అనుకో, అది ఎందుకు దాచినట్టు? ఉద్దేశపూర్వకంగా దాచినట్టు. ఎందుకని? అతడు వచ్చి ఎత్తుక్కోవాలా, దొరకపోయినప్పుడు అతను నడిచి వెళ్ళిపోవాలో, కాళ్ళ చెప్పులు లేకుండా నడిచి వెళ్ళాలనో, లేదా కొంచెం బాధించాలనో దాచిపెట్టేసాం. అంటే అది ఉద్దేశపూర్వకంగా చేశాడు. బహుశా నువ్వు దారంతో వస్తూ ఉండగా నీ కాలుగు తలిగి ఆ చెప్పేదో ఆ మెట్ల కిందకి వెళ్ళిపోయింది అనుకో, కనపడలేదు అనుకో, అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. కావాలని నువ్వు తన్నో చేయబెట్టి తీసో పక్కన పెడితే అది ఉద్దేశపూర్వకంగా చేసినాడు. సో ఈరోజు మానవుడు పాపం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు. ఇది చెయ్యాలి,
అది చేయటం కొరకు ఎన్నైనా తప్పులు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హృదయంలో ఉద్దేశపూర్వకమైన పాపములు పుట్టినాయి కాబట్టి ఇది నెరవేర్చుకోవడానికి వాటి మీద మనసు ఉంది కాబట్టి, వాటి మీద లక్ష్య పెట్టాడు కాబట్టి, వాటి మీద దృష్టి పెట్టాడు కాబట్టి అవి నెరవేర్చుకోవడానికి మానవుడు ఏం చేస్తున్నాడు? ఎన్నో వంకర మార్గాలు వెళ్తున్నాడు. చివరికి నాకు తిండి పెడితే, నా చెల్లెలు వచ్చి వండి పెడితే నేను ఆరోగ్యవంతుడిగా అవుతానని అబద్ధం ఆడాడు. ఉద్దేశపూర్వకమైన పాపాలను నెరవేర్చుకోవడానికి మానవుడు అబద్ధాలు ఆడాల్సిన దుస్థితికి వచ్చేస్తున్నాడు. వేషధారణ కలిగి ఉంటున్నాడు. మొఖాన్ని పై ముసుగేసుకున్నట్టుగా, దుప్పటి కప్పుకున్నట్టుగా వేషధారణ. ఉద్దేశపూర్వకమైన పాపం చేయాలనుకున్న వాడు వేషధారణ ఉంటుంది, అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. తన జీవితమే మోసయుక్తమైనది. నిజంగా సహోదరి నమ్మింది, నా అన్నే కదా, పోనీ నా తండ్రి పుట్టినవాడే కదా, వెళ్దాం ఇంటికి వెళ్ళి పాపం అతను కావాల్సిన వండి పెడితే ఆరోగ్యవంతుడు ఉంటాడనే వచ్చింది. కానీ తను చేసిన పని ఘోరం. కారణం ఏంటి? ఉద్దేశపూర్వకమైన పాపం హృదయంలో పుట్టింది. ఈరోజు ఒకటి గమనించండి, మీరు దేని కొరకు ప్రార్థన చేయడానికి వచ్చారన్నది తర్వాత, మీకేం అవసరం ఉండి మందిరానికి సంఘంగా వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చారనేది ఆలోచన చేయండి తర్వాత. అది ఫస్ట్ మనం ఏం చేయాలా? అసలు మనం దేని కొరకు ప్రార్థన చేయడానికి వచ్చామో ఒకటి నీకు కావాలి. ఇప్పుడు ఈ రికార్డర్ ఉంది, ఇది నాకు కావాలి, దీని కొరకు ప్రార్థన చేయడానికి వచ్చాను. దీని కొరకు నేను ప్రార్థన చేయడానికి వచ్చానంటే మొదట నేను ఎలా ఉండాలో? దీని కొరకు చేయక మునుపు నా హృదయంలో పాపాన్ని లక్ష్య పెట్టకూడదు. హృదయంలో పాపాన్ని లక్ష్య పెట్టి ఇది కావాలి ప్రభు అంటే ఎవడు? అది అర్థం. మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే, ఇప్పుడు మీరు దేని కొరకు వచ్చారో మీకు తెలుసు. ఎన్నో సంఘ ప్రార్థనలకు వచ్చి మా పిల్లల రక్షణ, మా ఆరోగ్యం, మా క్షేమం, మాకు మోకాలు నొప్పులు పోవాలా, నడువు నొప్పులు పోవాలా, మా పిల్లలకు బలహీనతలు పోవాలా, అనారోగ్యాలు పోవాలి, మా పిల్లలకు జాబులు రావాలి, మంచి వివాహాలు జరగాలి, మంచి సంబంధాలు రావాలి. ఎన్నో ప్రార్థన చేసావు, ఎన్నో రోజులు సీఎంలో చేయలేదా? ఎన్నో అవసరత కూడా చేసావు. నేను ఈరోజు అవసరతలు కూడా చేయొద్దని అంటున్నా. అవి నీకు కావాలంటే వాటి కొరకు నువ్వు ప్రార్థన చేయాలంటే నువ్వు ఎలా ఉండాలో చెబుతున్నా. ఈరోజు ఎలా ఉండాలండి? హృదయంలో పాపం లక్ష్య పెట్టకూడదు. అది లక్ష్య పెట్టిన ఎడలు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏనాడు. హృదయంలో లక్ష్య పెట్టి పాపాల్లో మొట్టమొదటిగా ఆలోచనతో కూడిన పాపాన్ని లక్ష్య పెడతాం, అంటే దాని మీద మనసు పెడతాం. లక్ష్య పెట్టడం అంటే మనసు పెడతాం. 2, మోహంతో కూడిన క్రియలు మనలోకి వచ్చినప్పుడు వాటి మీద లక్ష్య పెడతాం, అంటే వాటి మీద మనసు పెడతాం. ఆ పాపం మీద, హృదయంలో పుట్టిన పాపం, మోహంతో కూడిన పాపం మీద. 3 ఏంటక్క? హృదయంలో పుట్టిన ఒక వ్యక్తిని చంపాలని, రాజ్యం కొరకు, అధికారం కొరకు పుట్టిన పాపం మీద మనసు పెడతాం, తద్వారా మరణాన్ని తెచ్చుకుంటాం. 4వదిగా చూసినట్టయితే శరీర క్రియలు, దేహంలో ఉన్న క్రియలను నెరవేర్చుకోవాలని హృదయంలో పుట్టిన ఆలోచన మీద మనసు పెడుతున్నాం. ఈ శరీరం దేవుని ఆలయం అని మర్చిపోతున్నాం. 5వదిగా ఉద్దేశపూర్వకంగా చేసే పాపాలు. ఇవన్నీ మనలో ఉంటున్నాయి. ఉద్దేశపూర్వకంగా చేస్తాం. ఇప్పుడు ఒక మనిషిని తిడుతున్నాం అనుకో, ఉద్దేశపూర్వకంగా కాకుండా ఊరిని తిడతామా? ఏదో తిట్టాలనేగా మనం తిట్టేది ఒక మనిషిని. ఏదో అనుకోకుండా తిడతామా? ఇప్పుడు చూడండి, నేను ఒక మాట చెప్తా చూడండి. బస్సులో వెళ్తున్నాం, మనకు ఉమ్ము వస్తుంది లేదా వామిటింగ్ వస్తుంది. ఏం చేస్తాం? కబక్కనే మిర్రర్ ఓపెన్ చేసి కబక్కనే వామిటింగ్ చేసుకుంటాం లేదా ఉమ్ము ఊసేస్తాం. అది సహజంగా నీ శరీరాన్ని పడకపోవడం ద్వారా చేసింది, అది నీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అట్లని చెప్పి ఎవడన్నా ఒక ముసలివాడు వెళ్తున్నాడో లేదా ఎవరైనా భిక్షమెత్తుకునే వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళ ముఖం మీద ఉమ్ము కాంటించి ఉమ్మేసామంటే అర్థం ఏంటి? అది ఉద్దేశపూర్వకంగా చేసినాడు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తిని చూడకోకుండా నువ్వేదన్నా ఆ వ్యక్తి అలా జరిగిస్తే అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను నువ్వు తిట్టాలని కాదు, ఏదో నువ్వు తిడుతున్నావు, సడన్గా ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, అదేంటి? నువ్వు అతను తిట్టాలని కాదు, మామూలుగా అయితే తిట్టుకుంటూ వెళ్తున్నావు కాబట్టి అది ఉద్దేశపూర్వకం కాదు. కానీ అతను పక్కనే ఉన్నాడని తెలిసి కూడా అతనికి వినపడేలాగా నువ్వు తిడుతున్నావు, వినపడేలాగా మాట్లాడుతున్నావు అంటే. ఇప్పుడు చూడండి, చాలామంది ఈ మాట చెప్పి నేను ముగిస్తా, చాలా టైం అయిపోయింది. ఆ పక్కన భర్త ఉంటాడు, ఏడ కాదండి, మన ఇంటికాడ గోడ బయట హాల్లోనే భర్త ఉంటాడు. కిచెన్లో మనం ఏంటి ఏమంటాం? పిల్లలు చదువుతాం, ఏరా మీ డాడీకి సరిగా జ్ఞానం లేదురా, పుచ్చిపోయిన వంకాయలు తెచ్చాడు, చేదైన బీరకాయలు తెచ్చాడు, దోసకాయలు ఎట్లాంటివి తెచ్చాడు, బుద్ధి లేదురా అని చెప్పి తిడతాం. ఆయన అక్కడే ఉంటాడు, ఆయన తిట్టడం డైరెక్ట్గా. అది ఉద్దేశపూర్వకంగా తిట్టినట్టు. అదే డైరెక్ట్గా ఏంటండి నీకు ఆలోచన లేదా, ఎలాంటివి తెచ్చేవి ఏంటంటే అది ఉద్దేశపూర్వకమైనది కాదు. అంటే ఆయన తిట్టాలి, కానీ ఎవరో ఒకరి మీద పెట్టి తిట్టాలి, అది ఉద్దేశపూర్వకమైంది. ఇలాంటి ఆలోచన మనలో ఉండే కాబట్టి ప్రభు మన ప్రార్థన వింటున్నా. నా హృదయంలో నేను పాపం లక్ష్య పెట్టిన ప్రభు నా మనవి వినకపోను కాక. అంటే మన హృదయంలో పాపాన్ని లక్ష్య పెడితే, దాని మీద మనసు పెడితే, పాపం మీద, హృదయంలో పాపం మీద మనసు పెడితే
లక్ష్య పెడితే ప్రభు మన ప్రార్థన. ఇవి హృదయంలో లక్ష్య పెట్టి ఉన్నాం, మనసు పెట్టి ఉన్నాం. వీటిని తీసివేసుకుంటే నువ్వు దేని కొరకు ప్రార్థన చేసావు? అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుడు. నువ్వు అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు. నువ్వేది అడగబోతున్నావు అది ఇస్తాడు. అయితే హృదయంలో పాపం మీద మనసు లక్ష్య పెట్టిన ఎడల, మనసు పెట్టిన ఎడల, దృష్టి పెట్టిన ఎడల ప్రభు నీకేమి ఇవ్వడు. ఈరోజు ఏదైతే హృదయం మనసులో హృదయంలో పాపం లక్ష్య పెట్టామో మొదట అవి పోవటం కొరకు ప్రార్థన చేసుకోవాలి. అవి పోవటం కొరకు ప్రార్థన చేసుకుని తర్వాత నీకేం కావాలో ప్రార్థన చేసుకో. అంటే నిన్ను నువ్వు శుద్ధుడిగా చేసుకున్న తర్వాత ప్రభు రక్తం ద్వారా నువ్వు శుద్ధుడిగా నిన్ను అంటే శుద్ధుడిగా చేయబడిన తర్వాత నీ పాపాలు హృదయంలో పాపాలు పోయిన తర్వాత అప్పుడు నీకేం కావాలో ప్రభుని అడుగు, ప్రభు ఇస్తాడు. అట్లా కాకుండా శుద్ధి చేయబడుకోవాలి, ప్రభు నాకు ఇది కావాలని హృదయంలో ఆల్రెడీ పాపం ఉంది, ఆయన వచ్చి ఏం చేయడు, అది పోతేనే ఆయన వస్తాడు. సో హృదయంలో ఉండవు, మనలో ఉండవు పోగొట్టుకుని తర్వాత మనకేం కావాలో మనం అట్లా ప్రార్థన చేయనట్లు ప్రభు మన సహాయం చేయను గాక. ఆమేన్.